వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస పెట్టి నేతలంతా కూడా రాజీనామా చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం 2 రోజుల నుంచి ఒక ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేస్తారనేటువంటి వార్తలు వింటూ ఉన్నాము. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి రాజ్యసభ చైర్మన్ని కలవటం, రాజీనామా పత్రాలు సమర్పించడం కూడా అయిపోయింది. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒక ఎంపీ పార్టీని వీడనున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు రావటం జరిగింది. మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతాను అని చెప్పి మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని, తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పి, అదేవిధంగా ప్రాణం ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్తోనే కలిసి పనిచేస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి మేడ రఘునాథ్ రెడ్డి ప్రకటించడం జరిగింది. గత 2 రోజుల నుంచి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళు పార్టీని వీడుతారని చెప్పి వస్తున్నటువంటి వార్తలు. ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీని వీడటం జరిగింది. వారి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేయటం జరిగింది. ఇక మేడ రఘునాథ్ రెడ్డి మాత్రం తాను జగన్ తోటే కొనసాగుతాను అని చెప్పి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి.